హాయ్ ఎవ్రీవన్. థర్డ్ బీకామ్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్లో రేషియో అనాలిసిస్ అనే చాప్టర్ చూస్తున్నామండి. ఇది సెకండ్ యూనిట్. ఆల్రెడీ మనం రేషియో అనాలిసిస్ సగం ఆల్రెడీ చూసాం, అంటే ప్రీవియస్ వీడియోలో చూసాం. అండ్ ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ డేలో మనం లిక్విడిటీ రేషియోస్ గురించి మాట్లాడాం, సెకండ్ డేలో లెవరేజ్ రేషియోస్ గురించి మాట్లాడాం. అండ్ లిక్విడిటీ రేషియోలో మనం వెయిట్ ఫార్ములాస్ ఎక్కువ ఉన్నాయండి, కరెంట్ అసెట్స్కి కరెంట్ లైబిలిటీస్కి. అండ్ కరెంట్ అసెట్స్కి కరెంట్ లైబిలిటీస్కి ఉన్న రిలేషన్ ఎందులో చూసాం, లిక్విడిటీ రేషియోలో చూసాం. అండ్ లెవరేజ్ రేషియోస్లో మనం ఏం చూసాం, అండ్ లెవరేజ్ రేషియోస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్. అంటే క్యాపిటల్కి అండ్ ఆర్గనైజేషన్లో ఉన్న ఇతర ఆస్పెక్ట్స్, అంటే అసెట్స్ గురించి లైబిలిటీస్ గురించి, క్యాపిటల్కి ఆర్గనైజేషన్లో ఉన్న ఇతర అసెట్స్ అండ్ లైబిలిటీస్ యొక్క రిలేషన్ ఎక్కడ చూసామండి, సెకండ్ దాంట్లో లెవరేజ్ రేషియోలో చూసాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టర్న్ ఓవర్ రేషియోస్. అండ్ వీ ఆల్ నో దట్ టర్న్ ఓవర్ మీన్స్, టర్న్ ఓవర్ అంటే ఏంటండి, ఇస్ నథింగ్ బట్ సేల్స్. సేల్స్ అండి, అంటే ఆర్గనైజేషన్లోని సేల్స్ గురించి మేబీ ఈ టాపిక్లో డిస్కస్ చేయొచ్చు. ఒకసారి అది ఏంటండి చూద్దామండి. ఇందులో ఏముంటాయండి, ఫార్ములాస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటి, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియోస్. అండ్ దీని ఫార్ములా వచ్చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. ఏంటండి ఫార్ములా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటి, అండ్ దీన్ని ఫస్ట్ చాప్టర్లో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్లో లేదా కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ ఇన్కమ్ స్టేట్మెంట్లో చేసామండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుందండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ వేజెస్. అంటే డైరెక్ట్ వేజెస్ అంటే ఏంటండి, ఆర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నది బెటర్ అండి. అంటే వేజెస్ కానీ ఫ్యాక్టరీ రెంట్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి. అండ్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఏంటండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుంది, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అందులో వేజెస్, రెంట్ రిలేటెడ్ టు ఫ్యాక్టరీ. అండ్ అందులోంచి ఏం తీసేయాలండి, క్లోజింగ్ స్టాక్ అనేది తీసేయాలి. సో అప్పుడే వస్తుంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఎక్కడ నేర్చుకున్నాం, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్లో సేల్స్ మైనస్ క్లోజింగ్ స్టాక్ తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుందని ఆల్రెడీ చెప్పాను. ఆ క్లోజింగ్ స్టాక్ ఎలా కాల్కులేట్ చేయాలో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో మనం నేర్చుకున్నాం. అండ్ దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చండి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని. అండ్ ఎలా అంటే ఇప్పుడు చెప్తాను వినండి. ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం మనం, సేల్స్లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేస్తే ఏ వస్తుందండి, గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఏమొస్తుందండి, గ్రాస్ ప్రాఫిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వాల్యూస్లో చూస్తే సేల్స్ 10 రూపాయలు అనుకోండి, అందులో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 7 రూపీస్, అంటే అప్పుడు బ్యాలెన్స్ ఎంత, 3 రూపీస్. ఇది ఏంటండి, గ్రాస్ ప్రాఫిట్. అండ్ ఇలాగే కాకుండా మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలి కాబట్టి ఏం కావాలి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలి కాబట్టి అండ్ సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ తీసేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుందా లేదా ఒకసారి చూడండి. అంటే మరి నెక్స్ట్ సేల్స్ ఎంత అండి, 10, అండ్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత, 3 తీసేస్తే అప్పుడు ఎంత, ఇది. సో అందుకే ఈ ఫార్ములాని ఎలా రాస్తున్నానంటే సేల్స్ మైనస్ gross profit is also known as cost of goods sold. So cost of goods sold ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ minus closing stock or
సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. ఓకే అండి. అండ్ నెక్స్ట్ వన్ యావరేజ్ స్టాక్. యావరేజ్ స్టాక్ యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు అంటే యావరేజ్ స్టాక్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. ఏంటండి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. ఇలా చేస్తే యావరేజ్ స్టాక్ వస్తుంది. సో మన కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఇది ఫస్ట్ ఫార్ములా అండి. అండ్ సెకండ్ ఫార్ములా వచ్చేసి డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. ఏంటండి సెకండ్ ఫార్ములా? డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. డెటార్స్ అంటే ఎవరు? మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ లేక మనం డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళ? ఎవరండి డెటార్స్ అంటే? డెటార్స్ అంటే మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. అండ్ తెలుగులో ఏమంటారు వాళ్ళు? రుణగ్రస్తులు. సో సెకండ్ ఫార్ములా వచ్చేసి డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో. అండ్ దీనికి వచ్చేసి నెట్ క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ డెటార్స్. ఏంటండి? డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏంటి? నెట్ క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ డెటార్స్. అండ్ నెట్ క్రెడిట్ సేల్స్ ఎలా వస్తుంది? సేల్స్ అన్నీ కూడా మనం ఏ బేస్లో చేస్తాం? క్రెడిట్ బేస్నే చేస్తాం. అండ్ సేల్స్ అన్నీ కూడా నెట్ క్రెడిట్ సేల్స్ కింద రాసుకుంటామండి? లేదు. సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ క్రెడిట్ సేల్స్. అండ్ యావరేజ్ డెటార్స్ అంటే ఇందాక యావరేజ్ స్టాక్ అంటే ఏం చేసామండి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. అండ్ ఇక్కడ కూడా యావరేజ్ డెటార్స్ అంటే ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ డివైడెడ్ బై 2. ఎక్కడైనా యావరేజ్ ఎలా కడతామండి? సరాసరి. ఇది ఆల్రెడీ మీరు ఫోర్త్ సెమ్లోనే ఎక్కడ నేర్చుకుని ఉంటారు సరాసరి ఎలా కట్టేది. సో ఇదండి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ డెటార్స్. చూడండి, నెట్ క్రెడిట్ సేల్స్ అంటే సేల్స్ నుంచి సేల్స్నే గ్రాస్ సేల్స్ అని కూడా అనుకోవచ్చు. సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్. ఇన్ కేస్ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సేల్స్ రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ అప్పుడు సేల్సే నెట్ సేల్స్ అవుతుందండి. ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఇస్తే అప్పుడు సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ తీసేసి వచ్చిన దాన్ని నెట్ క్రెడిట్ సేల్స్ అనుకోవాలి. ఒకవేళ సేల్స్ రిటర్న్స్ ఏమీ లేకపోతే సేల్స్నే నెట్ క్రెడిట్ సేల్స్ అనుకోవచ్చు. అండ్ అర్థమైంది కదండి. సెకండ్ వచ్చేసి డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా వచ్చి నెట్ క్రెడిట్ సేల్స్ బై యావరేజ్ డెటార్స్. అండ్ థర్డ్ వన్ క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో అండి. ఈ ఫార్ములా మీరే చెప్పొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరు చెప్పగలుగుతారు. ఏంటంటే క్రెడిటార్స్ అంటే తెలుగులో ఎవరండి? రుణదాతలు. అండ్ ఇందాక రుణగ్రస్తులు గురించి రాసాం. అండ్ ఇక్కడ ఏంటి? క్రెడిటార్స్. ఇందాక రుణగ్రస్తులకి మనం ఏం చేస్తాం? సేల్స్ చేస్తే వాళ్ళు మనకి రుణగ్రస్తులు అవుతారు. కానీ ఇక్కడ ఎవరి దగ్గర అయితే మనం పర్చేస్ చేస్తున్నామో వాళ్ళు రుణదాతలు అవుతారండి మనకి. సో దాన్ని నేనేం మార్చట్లేదు. నెట్ క్రెడిట్ సేల్స్ తీసేసి ఏం పెడుతున్నాను? పర్చేజెస్ పెడుతున్నాను. అండ్ డెటార్స్ తీసేసి ఇక్కడ ఎవరు? క్రెడిటార్స్. సో ఇప్పుడు ఫార్ములా చెప్పండి. నెట్ క్రెడిట్ పర్చేజెస్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిటార్స్. ఇంకా దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నెట్ క్రెడిట్ పర్చేజెస్ అంటే పర్చేజెస్ ఇస్తే ఓకే, అందులో మైనస్ ఏం చేయాలి? పర్చేస్ రిటర్న్స్ తీసేయాలి.
అండ్ పర్చేజెస్ రిటర్న్స్ లేకుండా ఓన్లీ పర్చేజెస్ ఇస్తే అండ్ దోస్ పర్చేజెస్ విల్ బి నెట్ క్రెడిట్ పర్చేజెస్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఓన్లీ పర్చేజెస్ ఇస్తే అది ఏమవుతుందండి, నెట్ క్రెడిట్ పర్చేజెస్ అవుతాయి. ఒకవేళ అందులోంచి రిటర్న్స్ యానిస్తే వాటిని తీసేసి ఇక్కడ చూపించుకోవాలి. అండ్ యావరేజ్ క్రెడిటర్స్ కూడా చెప్పండి. ఇందాక యావరేజ్ డేటాస్ అంటే ఏం చేసాం, ఓపెనింగ్ డేటాస్ ప్లస్ క్లోజింగ్ డేటాస్ డివైడెడ్ బై 2 చేసాం. అండ్ ఇక్కడ కూడా సేమ్ యావరేజ్ డేటాస్ అంటే ఏంటండి, క్రెడిటర్స్ అంటే ఏంటండి, ఓపెనింగ్ క్రెడిటర్స్ ప్లస్ క్లోజింగ్ క్రెడిటర్స్ డివైడెడ్ బై 2. సేమ్ అంటే సేమ్ ఫార్ములా. అందులో సేల్స్ తీసేసి పర్చేస్ పెట్టాం అండ్ క్రెడిటర్స్ తీసేసి డేటాస్ తీసేసి క్రెడిటర్స్ పెట్టాం. అండ్ ఇక్కడ డేటాస్ టర్న్ ఓవర్ రేషియోలోంచి జస్ట్ డేటాస్ తీసేసి క్రెడిటర్స్ యాడ్ చేయడం జరిగింది. సో అర్థమైంది కదండి, క్రెడిటర్స్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ క్రెడిట్ పర్చేజెస్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిటర్స్. సో ఇది కూడా తీసేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. ఏంటండి, వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. అమ్మ, హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అమ్మ. ప్రతిదీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. లేకపోతే మ్యాక్సిమం మీకు అవ్వలేని పాయింట్ ఏమైనా ఉంటే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఛాన్స్ దొరికినప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియోస్. మనకి తెలుసు క్యాపిటల్ అంటే ఏంటి, మూలధనం. సార్ క్యాపిటల్స్ ఆల్రెడీ లెవరేజ్ రేషియోలో మాట్లాడేసుకున్నాం సార్. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది అన్న డౌట్ మీకు వస్తే చూడండి, ఎందుకు క్లారిటీ వస్తుందమ్మా. వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజువారీ కార్యకలాపాలకు వాడే మూలధనాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారండి. మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ లైబిలిటీస్ ఉన్నప్పుడు అసెట్స్లోంచి లైబిలిటీస్ అన్నీ తీసేస్తే మిగిలిదని క్యాపిటల్ అంటాం. ఆ క్యాపిటల్ ఏ విధంగా ఉండొచ్చు అని ఎస్టర్డే మాట్లాడుకున్నామమ్మా. అంటే ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్. కానీ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, రోజువారీ కార్యకలాపాలకి ఉపయోగించిన క్యాపిటల్ ఏమంటారో వర్కింగ్ క్యాపిటల్. దీని ఫార్ములా వచ్చేసి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్ అన్న. ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ మీరు నేర్చుకున్నారు. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎలా వస్తుందండి, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ వేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఆర్ ఇంకెలా చెప్పాను, ఇంకో ఫార్ములా చెప్పాను. అండ్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తీసేస్తే ఏమొస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ రివర్స్లో ఏం చెప్పానండి, సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. సో ఇక్కడ సేమ్ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదండి, మీకు ఆల్రెడీ నేను ఎలాగో ఫోటోలు తీసి పంపిస్తాను. అండ్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అదే పండి. అండ్ ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఇది ఏం చెప్పాను, రోజువారీ కార్యకలాపాలకు వాడి క్యాపిటల్ అని చెప్పాను. ఇది ఎలా వస్తుంది అంటే అండి, వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. అంటే ప్రస్తుత ఆస్తుల నుండి ప్రస్తుత అప్పులు తీసేస్తే ఏమొస్తుందండి, కరెంట్ లైబిలిటీస్. ఇది ఆల్రెడీ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి ఫస్ట్ ఎక్కడ నేర్చుకున్నాం, లిక్విడిటీ రేషియోస్లో మనం నేర్చుకోవడం జరిగింది. సో అక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి. సో ఒకవేళ టోటల్ అసెట్స్లోంచి టోటల్ లైబిలిటీస్ తీసేస్తే మిగిలింది క్యాపిటల్ అండి. అండ్ ఓన్లీ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ చేస్తే వచ్చేది వర్కింగ్ క్యాపిటల్. గుర్తుపెట్టుకోవాలి బాగా, టోటల్ అసెట్స్లోంచి టోటల్ లైబిలిటీస్ తీసేస్తే వచ్చేది క్యాపిటల్. కానీ ఓన్లీ కరెంట్ అసెట్స్లోంచి కరెంట్ లైబిలిటీస్ తీసేస్తే వచ్చేది వర్కింగ్ క్యాపిటల్. అండ్ లాస్ట్ వన్ అండి, అయిపోతుంది ఈరోజు టాపిక్ టర్న్ ఓవర్ రేషియోస్. ఫిఫ్త్ వన్, ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అండి. వాట్ ఈస్ ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో?
ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. దాని ఫార్ములా వచ్చేసి నెట్ సేల్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్. చూడండి అమ్మా, ఫార్ములాలో ఉండే ప్రతి ఐటెం కూడా ఆల్రెడీ హెడ్డింగ్లో మీకు ఉంటుంది. కానీ కింద వేసుకోవాలా పైన వేసుకోవాలో తెలిస్తే ఫార్ములా వచ్చేసినట్టే. హెడ్డింగ్ని బేస్ చేసుకునే మన యొక్క ఫార్ములా అనేది ఉంటుంది. చూడండి, నెట్ సేల్స్ అంటే నెట్ సేల్స్ ఎలా వస్తాయండి? గ్రాస్ సేల్స్ ఆర్ సేల్స్ మైనస్ ఏంటి సేల్స్ రిటర్న్స్ తీసేస్తే వచ్చేది నెట్ సేల్స్. అండ్ ఫిక్స్డ్ అసెట్స్ మనకి తెలుసు, అసెట్స్లోంచి కరెంట్ అసెట్స్ తీసేస్తే వచ్చేది ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటండి? ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్ అండ్ అదర్ నాన్ కరెంట్ అసెట్స్ అన్ని కూడా ఫిక్స్డ్ అసెట్స్ అండి. చూడండి, ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో నేర్చుకున్నాం, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో, క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో అండ్ లాస్ట్ వన్ ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియోస్. ఈ 5 కూడా టర్న్ ఓవర్ రేషియోస్ అండి. ఫస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? లిక్విడిటీ రేషియోస్, తర్వాత లెవరేజ్ రేషియోస్ అండ్ ఇది వచ్చేసి టర్న్ ఓవర్ రేషియోస్. అండ్ ఇంకో ఒక రేషియో ఉంది, అది ప్రాఫిటబిలిటీ రేషియో అండి. ఆ రేషియోస్ కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. అండ్ ఈ లోపల మీకు ఫోటోలు పంపడం జరుగుతుంది, నీట్గా నోట్స్లో ఎక్కించుకోండి అండ్ వాటిని బై హార్ట్ చేయండి. థ్యాంక్ యూ. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం క్లియర్ అవుతాయి. ఒకవేళ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా క్లియర్ అవ్వకపోతే నోట్ చేసుకొని పెట్టుకోండి. అకార్డింగ్ టు ఛాన్స్, మనకున్న ఛాన్స్ని బట్టి మనం మళ్ళీ క్లాస్ రూమ్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.